నమస్తే. నేను మీ సంజీవ్ సునీల్, ప్రజా చైతన్యం తిరుపతి. నిన్న బంగారుపాలెం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏదైతే ఉందో ఆ పర్యటనకి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. అదేవిధంగా అభిమానులు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. అయితే పోలీసులు మాత్రం అక్కడ వచ్చిన కార్యకర్తల్ని, అభిమానుల్ని, నాయకుల్ని కూడా ఎంతో ఇబ్బందులు పెట్టడం కూడా మనం చూసాం. అదేవిధంగా అక్కడ లాఠీ చార్జ్ చేసి అక్కడ వచ్చిన అభిమానుల్ని, కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేసి లాఠీ జులిపించారు పోలీసులు. వారి అత్యుత్సాహానికి శశి అనేసి నిన్న ఓ యువకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన యువజన విభాగం నాయకుడు ఆయన్ని తలపై గాయపరచడం కూడా జరిగింది. జగన్ గారి పర్యటనలో అతను అక్కడ ఎక్కడైతే జగన్ గారి హెలిప్యాడ్ వచ్చిందో ఆ హెలిప్యాడ్ దగ్గర అతను వెళ్ళి జగన్ గారిని చూసేందుకు వెళ్తే అక్కడ పోలీసులు లాఠీతో తలపై లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఆ లాఠీ తగిలి అతనికి గాయమయ్యి తల హాస్పిటల్కి కూడా పోవడం జరిగింది. అతను చూడొచ్చు మనం విజువల్లో కూడా. ఇక్కడ సిద్ధర్ ఇతనికి పూర్తిగా గాయమయ్యి అక్కడే రక్తం కూడా వచ్చింది. అది కూడా జగన్ గారు ముందే ఇది జరగడంతో అసలు అక్కడ జగన్ గారు ఏ రకంగా స్పందించారు, పోలీసులు అసలు ఏ రకంగా అత్యుత్సాహం ప్రదర్శించారనే దానిపై మనం తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, ఏం జరిగింది? నిన్న మీరు హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది? అక్కడ పోలీసులు మీ పట్ల ఏ రకంగా ప్రవర్తించారు? అంటే హెలిప్యాడ్ కానీ దూరంగానే ఉన్నామండి. అక్కడ సర్వీస్ రోడ్లోకి ఎంటర్ అయ్యారు. మళ్ళీ మామూలు సర్వీస్ రూట్ మ్యాప్ పెట్టారు యాక్చువల్గా ముందు పోలీసులు. ఆ టైంకి ఆ పక్క రూట్ మ్యాప్ మార్చేశారు ఏకంగా. హైవేలో పోలి ఇటు పోకూడదని చెప్పారు. అయినా కూడా లేదు, పాత రూట్ మ్యాప్ ప్రకారం పోవాలి, రూట్ మ్యాప్లో వచ్చారు. మేము దూరంగానే ఉన్నాం. మేము ముందు పరిగెత్తలేదు. నేను జగన్ గారు మా దగ్గరికి వస్తారని చెప్పి కనీసం షేక్ హ్యాండ్ అనేది కనపడదాం ఉద్దేశంతో ముందరికి వెళ్ళామండి. కనీసం రోప్ బ్యాచ్ మా ముందు ఉంది. రోప్ బ్యాచ్ పంపి ఉన్నాం మేము. అసలు ఎందుకు లాఠీ చార్జెస్ మాకే అర్థం కాదు. భుజం పైన ఒక అతనికి నా ముందు నా పై భుజం పైన ఫలాన్ని కొట్టినాడు, నన్ను నెత్తిపైన కొట్టినాడు, టార్గెటెడ్ కొట్టారు. ఎందుకు కొట్టారు తెలియదు. అసలు ఎందుకు కొట్టాల్సిన అవసరం ఏముంది? కొట్టాలంటే కాళ్ళు కొట్టాలా, లేదా అదిలిచ్చాలా, లేదా గట్టిగా నరిస్తే వెనక్కి వెళ్ళిపోతాం. తలపైన కొట్టాలంటే ఏమంటే మిగతా వాళ్ళందరూ భయభ్రాంతులు గురి చేయాలి. ఒక రక్తం చూస్తే మిగతా వాళ్ళందరూ పారిపోతున్న భయంతో ఉన్నారు. కానీ ఒక్కరు కూడా అదరలేదండి. అక్కడ ఇప్పుడున్న ఏ కార్యకర్త కూడా ఒక్కరు భయపడాలి. అక్కడ తలపైన దెబ్బలు పడితే నేను కూడా పోలేదు. ఆయన దగ్గర చూసి చాలా అనుకునే వాళ్ళం మేము. నా రక్తం చూసి ఆయనే చూసేస్తాడు, నేను కూడా దగ్గర పోవాలి. ఆయనే చూసినాడు. జగన్ సారే చూసి బయట వచ్చినాడు. చూసి పోలీసులు ఎందుకు కొడతారు ప్రశ్నించినాడు. కొట్టాల్సిన అవసరం ఏముంది? ముందర రోప్ బ్యాచ్ ఉంది కదా, ఎందుకు కొడతారు మీరు అని అడిగాడు. తర్వాత ఎమ్మెల్సీ భరత్ అన్న గారికి చెప్పి అంబులెన్స్ తీసుకుని ఖచ్చితంగా ఫస్ట్ ఎయిడ్ చేసి మళ్ళీ తీసుకురండి అని చెప్పాడు. ఇంకా భరత్ అన్న 3 years నాతో పాటే కూర్చున్నాడు. ఎమ్మెల్సీ భరత్కి చాలా కృతజ్ఞతగా ఉంటాను అన్నగారికి కూడా. జగన్ గారు ఏమైనా అక్కడ మీకు ఏమైనా భరోసా ఇవ్వటం జరిగిందా? అక్కడ పోలీసులు ఏమైనా అంటే ఈ సంఘటన కంప్లీట్ గా జగన్ గారి కళ్ళ ఎదుటే జరిగింది. ఇదంతా మిమ్మల్ని పోలీసులు లాఠీతో తలపై కొట్టి గాయపరచడం ఆయన కళ్ళ ఎదుటే జరిగింది. అక్కడే రక్తగాయాలయ్యాయి. మీకు ఆయన ఎటువంటి భరోసాని ఇచ్చారు మీకు? అంటే అంబులెన్స్లో వద్దామని జగన్ అనుకున్నారు. ఎస్పీగా పర్మిషన్ ఇవ్వలేదు, నాకు తెలియదు. నేను తర్వాత వీడియోస్లో చూసాను. అది జగన్ అంబులెన్స్ గురించి చూసి మళ్ళీ వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ ఎస్పీ గారు ఒప్పుకోలేదంట. మేము కంట్రోల్ చేయలేం ఏదో చెప్పినట్టున్నారు. కానీ జగన్ గారు అయితే భరత్ అన్నకి చెప్పి వెంకటేష్ గౌడ్ గారికి ఇద్దరు చెప్పారు. వచ్చి మళ్ళీ భరత్ అన్నే కూర్చొని అంబులెన్స్లో కూర్చొని మొత్తం ట్రీట్మెంట్ అయిపోయి లాస్ట్ జగన్ సార్ హెలిప్యాడ్ దగ్గర మళ్ళీ అన్న తీసుకెళ్ళాడు. భరత్ అన్న గారు మాట్లాడారు. జగన్ గారు ఏమన్నా మాట్లాడారు లాస్ట్ పాయింట్. జగన్ అన్న గారు నేను దూరంగా ఉన్నా కూడా దగ్గర పిలిచి 2 చేతులు పెట్టుకొని నొప్పి తగ్గిందా చేసి అని ఎలా ఉందో అని అడిగేసి ఏమైనా స్కాన్ అయినా చేయించుకున్నావు లేదా అంటే ఫస్ట్ ఎయిడ్ చేసుకున్నాను అన్న, స్కాన్ 3 నుంచి తిరుపతికి చేసుకుంటాను తీసుకుని పెద్ద ఆయన తీసుకెళ్ళారు. రామచంద్ర గారు తీసుకెళ్ళిపోతే తర్వాత మిథున్ గారికి అటాచ్ చేస్తారు జగన్ అన్న. ఆరోగ్యమైన కాపాడుకో జాగ్రత్తగా అనేసి చెప్పడం, అదేవిధంగా అంటే ఆయన కళ్ళెదుటే ఇలాంటి సంఘటన జరగడంతో ఆయన కూడా భావోద్వేగానికి నాకు గురి అయ్యారు. అక్కడ మామూలుగా జగన్ ఎప్పుడు చూస్తే చిరునవ్వుతో చూస్తాం. ఎంతమంది జనాలు ఉన్నా ఎంత తోసినా చిరునవ్వు చూస్తాం. నేను ఫస్ట్ టైం కోపం చూసిన ఆయన మొహం. అంటే ఒక కార్యకర్తకి దెబ్బ తగిలితే రక్తం చూసింటారు. నా అంటే రక్తం ఆయన చేతికి అంటుకున్నాను. ఆ కోపంతో దిగేస్తారు ఆయన. ఎప్పుడు చూడలేదు అంత కోపం జగన్ కోపం వస్తుంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే పోలీసులు తీరు అక్కడ ఎలా ఉందన్న? ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కాకూడదు, జనాలను చెదరగొట్టాలా, జగన్ దగ్గర ఉండకూడదు. మా సెక్యూరిటీకి ఇచ్చేదానికన్నా జనాలు కుట్టేది మీద ఎక్కువ దృష్టి పెట్టున్నారు. ఇది తెలిసిన ఒక్కో సంఘటన ఒకటే. తెలియని కొన్ని 100 జరిగినాయి. చాలా మందిని కొట్టారు పోలీసులు. తెల్లటి ఫోటోలు కూడా వచ్చింది, పేపర్లో వేస్తున్నారు. 100 మంది తెలియకుండా కొట్టినారు. కొన్ని చెక్ పోస్ట్ బయట కొట్టిన కొన్ని ఉన్నాయి. అంత ఎందుకు క్రూరత్వంగా చేస్తారని తెలియట్లేదు. వాళ్ళు అధికారులు ప్రజలను సంరక్షించడానికి అక్కడ వచ్చిన జనాలను కంట్రోల్ చేయడానికా, లేకుంటే కూటమికి సంబంధించిన ప్రభుత్వం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకి ఇలాంటి దాడులకి లాఠీ చార్జ్ చేసి ఇలా దాడి చేశారని అనుకుంటున్నారా? అంటే ఖచ్చితంగా పొద్దులు ఉంటుందన్న. వాళ్ళు చెప్పకుండా వీళ్ళు అంత అధికారులు అంత సీరియస్గా తీసుకోరు కదా. సక్సెస్ చేయకూడని ఉద్దేశంతోనే వాళ్ళు ఉంటారు. ఇది నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో శశికి అక్కడ జగన్ గారి కళ్ళ ఎదుటే ఈ రక్తగాయం అవటం జరిగింది. అది కూడా ఒక ఎవరైతే సిఎస్ఐ ఉన్నారో వారే లాఠీతో ఆయన తలపై కొట్టడం జరిగింది. అక్కడే రక్తగాయం అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి చేయికి కూడా ఆయన పట్టుకొని ఏమి కాదు అనేసి అని చెప్పి ఆ శశికి కూడా ఆయన మనోధైర్యాన్ని ఇవ్వటం, అదేవిధంగా ఆయన అదే సమయంలో ఆయన భావోద్వేగానికి కూడా గురై
ఆ సిఐ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది, ఆయన హెచ్చరించడం జరిగింది. ఇది పద్ధతి కాదు, మీరు ప్రభుత్వంలో ప్రజలకి అండగా ఉండాలి తప్ప ఈ రకంగా వచ్చిన వాళ్ళని తరిమి కొట్టే రకంగా అదేవిధంగా రక్తగాయం ఏదే విధంగా చేస్తే కనుక ఇది పద్ధతి కాదు అని కూడా హెచ్చరించడం జరిగింది.